ఈరోజు మా పాప వాళ్ళది గార్డెన్ చూపెడతాను. ఇదేమో గట్టి ఏమంటారు దీన్ని, నాసు పూలు ఇంకా పోస్తాయి ఇంకా మొగ్గలు ఉన్నాయి కానీ ఇంకా పూయలేదు. ఇంకా ఉదయం ఇప్పుడు 6 అయింది, 6 గంటలకు తీస్తున్నాను నేను. ఓకే, గులాబీ అంటే చెట్టు నిండా విరపూసేస్తుంది అంటే వర్షానికి తగ్గినాయి. కానీ నెక్స్ట్ వీడియోలో నేను చూపెడతాను పువ్వులు పూసిన తర్వాత. ఇదైతే సన్నజాజి పందిరి. దీనికి కాకరకాయ పాదు ఎక్కించారు. చూడండి ఎంత బాగా కాస్తున్నాయి కాకరకాయలు. చాలా కాకరకాయలు కాసినాయి, చాలా అంటే చాలా కాకరకాయలు. చూడండి ఎన్ని కాకరకాయలే కాసినాయి. ఇక్కడ చూడండి కాకరకాయలు, ఈ కాకరకాయలు ఎన్ని కాకరకాయలు అంటే చాలా కాకరకాయలు కాసినాయి. చాలా 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 కాకరకాయలు కాసినాయి. చూడండి ఇగో ఇవేమో గడ్డి పువ్వులు. ఇవి చాలా పెద్ద పూలు పోతున్నాయి, అంటే వాడిపోయినాయి. చూడండి పువ్వులు ఇవి వాడిపోయినాయి. ఇంకా మళ్ళీ పోస్తాయి అన్నమాట. సాయంత్రం అట్లా పోస్తున్నాయి పువ్వులు. ఇదైతే ఇంకా మెరాకిల్ అన్నమాట. ఏంటంటే దాని పేరు బొబ్బాస్కాయ. గుత్తులు దిగిపోయిందండి చెట్టు. నేను ఎప్పుడు చూడలేదు బొబ్బాస్కాయ. ఇప్పుడు వచ్చి అంత అలాగా గుత్తులకి దిగుతూ ఎక్కడ చూడలేదు. చూడండి ఒక్కొక్క గుత్తికి 3, 4, ఒక గుత్తికి 5, ఒక్కొక్క అయితే 5 అలా కాసినవి. ఇంకా తులసి మొక్కలు అయితే ఎన్ని మొక్కలు, తులసి మొక్కలు, ఏ తోటకూరలు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇది మా పాప వాళ్ళ ఇల్లు. ఇదైతే పచ్చల కూర. ఇది కుదర నాటేది అక్కడ. పచ్చిమిరకాయ మొక్కలు అండ్ కరివేపాకు, గోంగూర మొక్కలు. ఇది మల్లి అంటండి. ఎంత పెద్ద మొక్క అంటే చాలా పెద్ద మొక్క. నిన్న కోసిస్తారు మొక్కలు. నేను అప్పుడు రాలేదు, అయితే కోస్తారు. సాయంత్రానికి మళ్ళీ పోస్తారన్నమాట మొక్కలు. చాలా మొగ్గ పోతుంది. ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, మరి తగ్గిపోయినాయి. ముందు నేను వచ్చేటప్పటికి చాలా మొగ్గ కాసింది, ఇప్పుడు తగ్గినాయి. ఇదేమో కరివేపాకు చెట్టు పెద్దదే. అదేమో జామ చెట్టు అండి. జామకాయలు కాస్తే ఎర్రగాసేస్తాయి అనమాట, కానీ చాలా తీయగా ఉంటాయి అన్నమాట కాయలు. నేను ఇంకోటి చూపించిన చూడండి, వంక చెట్టు చూడండి. పెద్ద అంటే మన సంవత్సరం వేసిన చెట్టే, అప్పుడు ఎరగాసేసి ఇప్పుడు మళ్ళీ కాస్తున్నాయి. చూడండి వంకాయలు అన్నీ కూడా గుత్తులే కాస్తున్నాయి. చూడండి అయ్యండి గుత్తులే అన్నీ కూడా, అన్ని కాయలు కూడా గుత్తులు కాయ మీద కాస్తున్నాయి అన్నమాట. చాలా గుత్తులు కాస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ మా ఎదురాలేమో తోటకూర వేసింది. తోటకూర ఇదైతే వంటలు చెట్టు అండి. ఇది అలా 2 మొక్కలు వచ్చినాయి, అవి పీకలేదు ఉంచారు. ఇవన్నీ కూడా గోంగూర మొక్కలు కూడా వేసింది. ఇదిగోండి గోంగూర. ఆ వరుస అంతా కూడా బెండ మొక్కలు ఊడ్చారు. ఈ వరుస కూడా బెండ మొక్కలే ఊడ్చారు. ఇల్లు మాత్రం ఇదేమో ములగ చెట్టు అండి. వచ్చే సంవత్సరం కాస్తుందేమో, అంటే చెట్టు నుంచి విత్తనం తెచ్చేసారు, అందుకని కొద్దిగా లేట్ అవుతుంది. ఇది ఇల్లు అనమాట, మా పాప వాళ్ళది ఇల్లు. అంత లోపలైతే ఎక్కువ బాగుంటుంది. మా పెద్ద పాప వాళ్ళది ఇల్లు. ఓన్ హౌస్ కాదండి, రెంటే. 13,000 రెంటో. చూడండి నాకు ఈ కాకరకాయలు చూస్తుంటే చాలా 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 పొద్దు వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద కాయలు కూడా కాసినాయి. ఇది ఇంకా పెద్ద కాయలు పెడుతుంది చూడండి.
అది చాలా పెద్ద కాయ అండి, ఇది చాలా పెద్దది కాయ. ఎక్కడ చూసినా కాకరకాయలు, ఎక్కడ చూసినా కాకరకాయలు. ఇవ్వండి కాకరకాయలు, 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 కాకరకాయలు. చాలా ఒక కేజీ పైన ఉంటాయి అనుకుంటా. కేజీ 2 కేజీలు రావచ్చు కాయలు, కాకరకాయలు. ఈ చెట్లేమో మీకు తెలుసు కదా, అదేం చెట్లు, ఒక్క చెట్లు. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో ఈ వీడియో మీకు చేయాలనిపించింది, మీకు చూపించాలని. ఎవరికైనా సరే చిన్న స్థలం ఉంటే, ఎందుకంటే మందులు తినే కూరగాయలు పండించుకోవడం, ఇలాగ ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలు. ఈ వంకాయలు కూడా ఎంత టేస్ట్గా ఉంటాయో తెలుసండి. మనం వండుకుంటే గుత్తి వంకాయలు అనుకుంటేనే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఇంట్లోనే పండించుకుంటే ఎంతో బాగుంటాయండి. ఎందుకు ముందు వేసిన కాయలు తినేకంట చాలా 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 బాగున్నాయి కదా నిజంగానే. ఎంత కాయో ఎక్కడ చూసినా కాయే కాయే కాయే. సరే అండి, అది దొడ్డంతా అదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఫాలో చేయండి. ఉంటానండి, బాయ్.